ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ దేశమంతా షాక్, సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు. అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. సీజేపీ ఏదైతే ఉందో కాక్రోచ్ మార్చ్ పై పోలీసుల దాడులు, ప్రతి దాడులు, ఇక సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు. దీనిపై నీట్ సహా జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో అక్రమాలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కోరుతూ కాక్రోచ్ జనతా పార్టీ నెల 20 చేపట్టినటువంటి పార్లమెంటు మార్చిపై పోలీసులు లాఠీ చార్జీలు, బాష్పవాయువు ప్రయోగాలతో విరుచుకుపడ్డారు. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుపుతున్న సుప్రీంకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలపై స్వతంత్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు సిజేఐ సూర్యకాంత్ గారు ప్రకటించారు. ఇక సీజేపీ చేపట్టిన నిరసనలకు, అణచివేతకు సంబంధించి వచ్చిన ఆరోపణలపై స్వతంత్ర, నిష్పాక్షిక, పారదర్శక, సమగ్ర విచారణకు సుప్రీంకోర్టు ఆదేశిస్తుందని, అలాగే విచారణ కమిటీ కూర్పును కూడా కోర్టే నిర్ణయిస్తుందని, అంటే కమిటీలో ఎవరెవరు ఉండాలనే విషయం కూడా కోర్టే నిర్ణయిస్తుందని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు తెలిపారు. పోలీసుల చర్యలు, జన సమూహ నియంత్రణకు సంబంధించిన సూత్రాలను సుప్రీంకోర్టు గతంలో పలు తీర్పులలో నిర్దేశించినప్పటికీ ఇప్పుడు ఆ రక్షణ చర్యలను మరింత పటిష్టం చేయాల్సిన సమయం ఆసన్నమైందంటూ సీజేఐ అయితే గుర్తు చేశారు. సీజేపీ నిరసనల అణచివేతకు సంబంధించినటువంటి తలెత్తిన విస్తృత ఆరోపణలపై ఉన్నత స్థాయి కమిటీ, అలాగే సిట్ లేదా కోర్టు ఏర్పాటు చేసే మరేదైనా స్వతంత్ర సంస్థ విచారణ జరపాల్సి ఉంటుందని ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ గారు తెలిపారు. నిష్పక్షపాత విచారణ ఆవశ్యకతను ఆయన అయితే గుర్తు చేశారు. పోలీసులపై ఆరోపణలు, పోలీసు సిబ్బందిపై దాడులతో సహా కోర్టు ముందు లేవనెత్తిన అన్ని అంశాలను కూడా సశాస్త్రీయంగా విచారించాల్సి ఉంటుందని సీజేఐ వ్యాఖ్యానించారు. ఈ దర్యాప్తు సాక్ష్యాధారాలతో కూడిందిగా, సమగ్ర, స్వతంత్రంగా ఉండాలని ఆయన సూచించారు. నిరసనల సమయంలో పోలీసుల స్పందనను నియంత్రించడానికి ప్రామాణిక నియమావళిని ఏర్పాటు చేయాలని కోరుతూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా సీజేఐ అయితే గుర్తు చేశారు.